తమిళనాడులో జరుగు శాసనసభ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల్లో తమిళనాడులో పలు నియోజకవర్గాల్లో తెలుగువారి ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పలువురు తెలుగు వాళ్లు అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు ఇతర నేతల ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు తమిళనాడులో ఉంటూ అక్కడ స్థిరపడ్డారు. తమిళనాడులో సుమారు 1 కోటి మందికి పైగా తెలుగువారు ఓటర్లుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన ఎన్డీఏ, టీఎంకే పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి సరిహద్దు ప్రాంతాల్లోని తమిళనాడులో పలు నియోజకవర్గాల్లో తెలుగువారి ఓటర్లు కీలకం కానున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు తెలుగువారిని అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలబడడం శోచనీయం. డీఎంకే 17 చోట్ల, ఏఐడీఎంకే 22 మందిని పోటీలో నిలిపాయి. గురువారం జరిగే శాసనసభ ఎన్నికల్లో వీళ్లు ఎటువైపు నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా అక్కడే స్థిరపడ్డ తెలుగువారు పలు రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. ఏపీకి సరిహద్దులో ఉన్న తిరువల్లూరు, తిరుత్తని, వేలూరు, ఆర్కోణం, తిరునమలై, కృష్ణగిరి నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉండటంతో తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్డీఏ తరపున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగువారి ఓటర్ల కీలకంగా మారే వీరు ఎటువైపు మక్కువ చూపుతున్నారన్నది ప్రధాన అంశంగా సంతరించుకుంది.